మెడికల్ సీట్ల పెంపు, రైల్వే ఉద్యోగులకు బోనస్ కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్. ఏపీలో నేడు కొత్త టీచర్ల నియామక పత్రాలు, పకడ్బందీగా డిఎస్సి నిర్వహించామన్న లోకేష్. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి శూన్యం, కారు పార్టీపై మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శనాస్త్రం. స్వరాష్ట్రంలో ఒక్క గ్రూప్ 1 నియామకం జరగలేదు, రాష్ట్రాన్ని బీఆర్ఎస్ లూటీ చేసిందన్న రామచంద్రరావు. కామారెడ్డి డిక్లరేషన్ ను ఎందుకు అమలు చేయడం లేదు, కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ బీసీ నేతల విమర్శలు. భారత్ సూపర్ పవర్ గా ఎదుగుతోంది, ఫిన్లాండ్ ప్రధాని అలెగ్జాండర్ ప్రశంసలు. ఉప్పాడ తీరంలో కాలుష్య సమస్య పరిష్కారానికి కమిటీ, మత్స్యకారుల ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్న పవన్. తిరుమలలో వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి, పున్నమి ఘాట్లో జరిగే ఉత్సవంలో పాల్గొన్న రాధాకృష్ణన్. నారాయణపేట జిల్లా బారంబావి వద్ద ఘనంగా బతుకమ్మ వేడుకలు, ప్రజలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే పర్ణికారెడ్డి. తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక, 3,86,00,000 స్వర్ణ యజ్ఞోపవీతం, దాతలను అభినందించిన టీటీడీ చైర్మన్. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలకు అవకాశం, ఏపీ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు. రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త, దసరా బోనస్ గా 1,868 కోట్ల ప్రకటన. అత్యవసర పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య, ఉరి తీస్తున్నారంటే తప్ప, మరో కేసును అదే రోజు విచారించాలని వెల్లడి. పీపుల్స్ ప్లాజాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు, రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆడిపాడిన మహిళలు. జూబ్లీహిల్స్ కృష్ణానగర్ లో పొన్నం ప్రభాకర్ పర్యటన, కృష్ణానగర్ లో డ్రైనేజ్ సమస్యను పరిష్కరిస్తామన్న మంత్రి. ఖమ్మం జిల్లా అరెంపులలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పొంగులేటి, రాష్ట్రంలో 4,05,000 ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామని మంత్రి వెల్లడి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనిత, దివ్యాంగుడు ఆనంద్ యోగా క్షేమాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి. టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స అభ్యంతరం, వైఎస్ రాజశేఖర రెడ్డిని కించపరిచేలా మాట్లాడారని ఫైర్. మేడ్చల్ జిల్లా కీసర పిఎస్ పరిధిలో కిడ్నాప్ కలకలం, కన్న కూతురిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు. అరబ్ ముస్లిం దేశాధినేతలతో ట్రంప్ సమావేశం, గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు ప్రణాళికలు. బ్యాంకాక్ లో ఒక్కసారిగా కుంగిపోయిన రోడ్డు, ఒక్కసారిగా వరుసగా గుంతలో పడిన వాహనాలు. దేశంలో రాజ్యాంగంపై దాడి, దళిత గిరిజనుల హక్కుల్ని కాలరాస్తున్నారని రాహుల్ గాంధీ. లడక్ రాష్ట్ర హోదా కోసం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తం, 4 మృతి, 10ల సంఖ్యలో గాయపడిన నిరసనకారులు.
భారత్ గెలుపు ఫైనల్ కు దూసుకెళ్లిన టీమిండియా. బంగ్లాపై 41 పరుగులతో భారత్ గెలుపు ఫైనల్ కు దూసుకెళ్లిన టీమిండియా.